వెల్కమ్ టు N24 న్యూస్. రాష్ట్రంలో అన్ని రకాల వ్యాధులకు 90% చికిత్స జిల్లా స్థాయిలోనే అందించడమే లక్ష్యమని మంత్రి దామోదర రాజనరసింహ తెలిపారు. ప్రజలకు అందుబాటులో వైద్య సేవలుండేలా చర్యలు తీసుకుంటామన్నారు. కీమోథెరపీ వంటి క్యాన్సర్ చికిత్సలను కూడా జిల్లాల్లోనే అందిస్తున్నామని వెల్లడించారు. ప్రజలు పెద్ద నగరాలకు వెళ్లాల్సిన అవసరం లేకుండా అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేస్తున్నామన్నారు. ప్రజారోగ్యాన్ని కాపాడమే ప్రభుత్వ ప్రధాన సంకల్పమని పేర్కొన్నారు. ఆసుపత్రుల్లో మౌలిక వసతులు మెరుగుపరచామన్నారు. వైద్య సిబ్బందిని కూడా పెంచుతామని తెలిపారు. Hospitals. The first and the primary thing is the referral system should be strengthened. The overall policy of the government with regard to the health, where the government is uncompromised. If the government is uncompromised, we want to today almost 140 crores we are spending every month on our registry. 140 crores, where the share of the private hospitals, empaneled hospitals is about 50%, and the share of the government is about 50%. And we want to strengthen the secondary health. In 19, and my chief minister was very keen that we should convert it into secondary health. And we have successfully brought the bill. We have brought in an act. Now we are framing the rule. తెలంగాణను ప్రపంచ ఫార్మా హబ్ గా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. హైదరాబాద్ లోనే దేశంలోని అగ్రగామి ఫార్మా కంపెనీలున్నాయన్నారు. కోవిడ్ వ్యాక్సిన్ తయారీలో హైదరాబాద్ కీలక పాత్ర పోషించిందని గుర్తు చేశారు. దేశంలో బల్క్ డ్రగ్స్ ఎగుమతుల్లో తెలంగాణ వాటా 40% ఉందని పేర్కొన్నారు. ప్రభుత్వ సంస్కరణలతో ఫార్మా రంగం మరింత అభివృద్ధి చెందుతోందన్నారు. పెట్టుబడులు ఆకర్షించేందుకు అనుకూల వాతావరణం సృష్టిస్తున్నామన్నారు. ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయని తెలిపారు. రాష్ట్ర ఆర్థికాభివృద్ధికి ఇది దోహదం చేస్తుందన్నారు. తెలంగాణను గ్లోబల్ స్థాయిలో నిలబెట్టడమే లక్ష్యమని స్పష్టం చేశారు. ఇండియాలో ద బెస్ట్ ఫార్మాస్ ఎందుకున్నాయంటే ఇక్కడ జీనోమ్ వ్యాలీ అవుట్ ఆఫ్ 4 కోవిడ్ వ్యాక్సిన్స్ వి హావ్ ప్రొడ్యూస్ 3 కోవిడ్ వ్యాక్సిన్స్. సో ఆ రోజు ప్రభుత్వం తీసుకున్న ఒక విధానపరమైన నిర్ణయాల వల్ల ఫార్మా హబ్ 40% బల్క్ డ్రగ్స్ ఎక్స్పోర్ట్స్ మన స్టేట్ నుంచి జరుగుతాయి. ఇండియాలో నుంచి ఎక్స్పోర్ట్ అయ్యే బల్క్ డ్రగ్స్లో అవర్ కంట్రిబ్యూషన్ ఈజ్ 40%. ఈరోజు ఈ దేశంలో వైద్యం అందించే దాంట్లో కూడా మోర్ దాన్ 50% తెలంగాణ నుంచి ఉండాలి అని అంటే ఈ హాస్పిటల్స్ కానీ ఇవన్నీ అభివృద్ధి జరగాలి. బెస్ట్ ఆఫ్ ద బెస్ట్ ఫెసిలిటీస్ రావాలి. దీనికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఎలాంటి ఆలస్యం లేకుండా విధానపరమైన లోపాలు లేకుండా మా ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుంటుంది. నేను చాలా సందర్భాలలో నా కలీగ్ దామోదర రాజనరసింహ గారి గురించి నేను చెప్తా ఉంటాను. బై ఎడ్యుకేషన్ ఈజ్ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్, బై నేచర్ ఈజ్ అన్ సోషల్ డాక్టర్. ఈ నో హౌ టు ట్రీట్ ఎ డిసీజ్. ఆ పాలసీలో రెగ్యులర్గా నా దగ్గరికి ఎవరికైనా కొత్త అంశాలు చెప్పడానికి వస్తే నాకు కొత్త నేర్చుకునేంత సమయం కానీ సందర్భం కానీ లేదు. మా దామోదర రాజనరసింహ గారి దగ్గరికి వెళ్తే ఆయన నేర్చుకుంటాడు, అర్థం చేసుకుంటాడు, మాకు అవసరమైనప్పుడు సపోర్ట్ చేస్తుంటాడని మీ మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్ యాజ్ ఎ మినిస్టర్గా ఒక సోషల్ డాక్టర్ని మా ప్రభుత్వం అపాయింట్ చేసింది. మీ ఎవరికి ఏ ఇష్యూస్ ఉన్నా కూడా డైరెక్ట్గా దామోదర రాజనరసింహ గారిని రీచ్ అవ్వచ్చు. ఈ ప్రభుత్వం ఎప్పుడూ మీకు అందుబాటులో ఉంటుంది. ఈ ప్రభుత్వం ప్రోత్సహిస్తుంది. ప్రభుత్వంపై ప్రశ్నలు లేవనెత్తినందుకు కేసులు పెట్టడం సరైంది కాదని బీఆర్ఎస్ నేత హరీష్ రావు విమర్శించారు. అంగన్వాడీ మొబైల్ ఫోన్లలో స్కామ్ ఉందని చెప్పినా కేసులు పెడుతున్నారన్నారు. 10వ తరగతి పేపర్ లీక్ అంశంపై మాట్లాడినా కేసులే వస్తున్నాయని తెలిపారు. భూముల అమ్మకాలపై ప్రశ్నించిన అదే పరిస్థితి అని విమర్శించారు. అవినీతి విషయాలను బయటపెట్టడం నేరమా అని ప్రశ్నించారు. రాజ్యాంగం ఇచ్చిన హక్కును కాపాడాలన్నారు. ఈ వ్యాఖ్యలు రాజకీయంగా చర్చకు దారితీశాయి. ప్రతిపక్షాలపై ఒత్తిడి పెరుగుతోందని ఆరోపించారు. ప్రజాస్వామ్య విలువలు కాపాడాలని డిమాండ్ చేశారు. ఎందుకు అరెస్ట్ చేయరు? ఆయన ఇంటి పేరు అనుములో ఉన్నందుకే ఆయన విడిచిపెడతారా? ఆయనను ఎందుకు అరెస్ట్ చేయరు అని అడిగితే పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడే పోలీస్ స్టేషన్ లో కేసు ఇస్తాడు, కృషాంక్ మీద కేసు పెట్టారు. అంటే అడగడమే నేరమా? ప్రశ్నించే హక్కు భారత రాజ్యాంగం ఈ పౌరులకు ఇవ్వలేదా? ఇట్లా ఉస్మానియా యూనివర్సిటీలో ఫేక్ సర్క్యులర్ ను రేవంత్ రెడ్డి ఆయన పోస్ట్ చేస్తే ఇది ఫేక్ సర్క్యులర్ అని ప్రశ్నిస్తే కృషాంక్ మీద కేసు. ఇట్లా కృషాంక్ మీద పెట్టిన కేసులేంటి? ఈ దేశ పరువు పోయింది. మిస్ వరల్డ్, మిస్ ఇంగ్లాండ్ పట్ల మీరు అవమానపరిచే విధంగా చేసిండ్రు. 10వ తరగతి పరీక్ష పత్రాలు లీక్ అయినాయి. గచ్చిబౌలి భూములు అమ్ముతున్నారు, చెట్లు కొడుతున్నారు. సోమ్ డిస్టిలరీ అనే మందు దాగి చాలా మంది చనిపోయిండ్రు. ఇది మన రాష్ట్రంలో తేవద్దు. ఇట్లాంటి విషయాలు మాట్లాడినందుకు ఇవాళ అరెస్ట్ చేసి జైల్లో పెడుతుండ్రు. అంటే ఇది ఎక్కడి ప్రభుత్వం అని అడుగుతా ఉన్నాం. రేవంత్ రెడ్డిని అరాచకాలకు ప్రజలు గమనిస్తా ఉన్నారు. తప్పకుండా తగిన విధంగా బుద్ధి చెప్తారు. ఇట్లా
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేటలో వినూత్న ఆఫర్ ఆకర్షణగా మారింది. ఎయిర్టెల్ సిబ్బంది సిమ్ తీసుకుంటే లీటర్ పెట్రోల్ ఉచితమని ప్రకటించారు. 350 రూపాయల రీఛార్జ్ తో ఎయిర్టెల్ నెట్వర్క్ కు పోర్ట్ అయితే ఈ ఆఫర్ అందిస్తామన్నారు. పెట్రోల్ కొరత పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని ఈ ఆఫర్ తీసుకొచ్చినట్లు సమాచారం. ఈ ప్రకటనతో ప్రజలు పెద్ద ఎత్తున సిమ్ తీసుకునేందుకు ముందుకొస్తున్నారు. బంక్ వద్ద రద్దీ కూడా పెరిగింది. ఈ ఆఫర్ సోషల్ మీడియాలో వైరల్ అయింది. వినియోగదారులను ఆకర్షించేందుకు కంపెనీ తీసుకున్న కొత్త ప్రయత్నంగా ఇది భావిస్తున్నారు. అయితే ఈ ఆఫర్ పై అధికారిక వివరాలు ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. మహబూబాబాద్ జిల్లాలో ఇంధన కొరత తీవ్రంగా మారింది. పెట్రోల్ బంకుల వద్ద ప్రజలు క్యాన్లతో లైన్లలో నిలబడి ఇంధనం కోసం వేచి చూస్తున్నారు. జిల్లా కేంద్రంలోని హెచ్పీ బంక్ వద్ద డీజిల్ కోసం భారీ క్యూలు కనిపిస్తున్నాయి. తొర్రూరులో 2 రోజులుగా నో స్టాక్ బోర్డులుండగా తాజాగా స్టాక్ ఇచ్చిన సమాచారంతో ఒక్కసారిగా రద్దీ పెరిగింది. రైతులు ముఖ్యంగా తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కేవలం 2000 రూపాయల డీజిల్ మాత్రమే ఇస్తున్నారని, పంట కోతకు అది సరిపోదని చెప్తున్నారు. ఇంధన కొరత కారణంగా వ్యవసాయ పనులు దెబ్బతింటున్నాయి. అధికారులు పరిస్థితిని సమీక్షిస్తున్నారని తెలిపారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తేజస్వి సూర్య వ్యాఖ్యలపై మరోసారి స్పందించారు. తెలంగాణ విభజనపై చేసిన వ్యాఖ్యలను తమ రాజ్యసభ సభ్యులు ముందుగా ఖండించారని తెలిపారు. సూర్య తనకు ఫోన్ చేసి వివరణ ఇచ్చినా ఆయన వ్యాఖ్యలు తప్పని గట్టిగా చెప్పానన్నారు. బీఆర్ఎస్ నిరసన తర్వాతే సూర్య వివరణ ఇవ్వాల్సి వచ్చిందని పేర్కొన్నారు. లోక్సభలో బీఆర్ఎస్ సభ్యులు ఉంటే ఎవరూ తెలంగాణకు వ్యతిరేకంగా మాట్లాడలేరని ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణ గౌరవాన్ని కాపాడడంలో పార్టీ ముందుంటుందన్నారు. ఈ వ్యాఖ్యలు రాజకీయంగా చర్చకు దారితీశాయి. స్పందించింది మా బీఆర్ఎస్ రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర గారు, దామోదరరావు గారు. వారిద్దరు కూడా వెంటనే ఖండించడమే కాదు, మరి గట్టిగా వారిని నిలదీశారు. అక్కడే పార్లమెంట్లోనే నిలదీసి అడిగారు. నాకు కూడా తేజస్వి సూర్య గారు ఫోన్ చేశారు. బ్రదర్, నేనేదో అన్నాను, తప్పుగా అర్థం చేసుకున్నారు మీ వాళ్ళంటే. లేదండి, మీరు మాట్లాడింది చాలా తప్పు. నాకు ఆయనతో గతంలో పరిచయం ఉంది. ఫోన్ చేస్తే నేను చెప్పాను, చాలా తీవ్రంగా చెప్పాను. మీరు చాలామంది హృదయాలు గాయపరిచేటట్టు మాట్లాడినారు. మీరు మాట్లాడింది చాలా తప్పు. విరమించుకోండి, ఉపసంహరించుకోండి, పద్ధతి కాదు. ఎందుకంటే మాట్లాడొచ్చు, పార్లమెంట్లో ప్రజాస్వామిక పద్ధతుల్లో మాట్లాడొచ్చు, కానీ మీరు చేసింది చాలా తప్పు. మీరు చేసిన కామెంట్ కూడా తప్పు. ఇది మీ పార్టీ అభిప్రాయమా వ్యక్తిగత అభిప్రాయమా నాకు తెలియదు, బట్ మీరు మాట్లాడింది మాత్రం అస్సలు కరెక్ట్ కాదని చెప్పి నేను కూడా గట్టిగా చెప్పాను. అల్టిమేట్గా మేము ఖండించిన తర్వాతనే ఆయన ఏదో ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకున్నారు. నా ఉద్దేశం అది కాదు, ఇది కాదు, కాంగ్రెస్ని నిలదీయడం ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకున్నారు. బట్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఒకటి మాత్రం పక్కా, బీఆర్ఎస్ పార్లమెంట్ సభ్యులు కనుక లోక్సభలో ఉండింటే తేజస్వి సూర్య ఈ పనికిమాలిన మాట మాట్లాడంగానే మా వాళ్ళు కస్సుమని లేచేటోళ్ళు, వెంటనే తెలంగాణ ప్రజల తరఫున గట్టిగా మాట్లాడేటోళ్ళు. కానీ ఇవాళ ఉత్సవ విగ్రహాలుగా 8+8 = 0 ఫర్ తెలంగాణ అన్నట్టుగా మారిపోయిన
రంగారెడ్డి జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. శంకర్పల్లి మండలం మహాలింగాపురం వద్ద ఏసీసీ సిమెంట్ బ్రిక్స్ కంపెనీలో క్రేన్ కూలిపోవడంతో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. మరికొందరు గాయపడ్డారు. ప్రమాద సమయంలో అక్కడ సుమారు 10 మంది ఉన్నట్లు సమాచారం. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు జరుగుతోంది. భద్రతా ప్రమాణాలపై ప్రశ్నలు లేవనెత్తుతున్నారు. అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. బాధిత కుటుంబాలకు సహాయం అందించాల్సిన అవసరం ఉందని డిమాండ్లు వినిపిస్తున్నాయి. కేరళలో భారీ డ్రగ్స్ నెట్వర్క్ బయటపడింది. కొచ్చిలో జరిగిన దాడుల్లో డ్రగ్స్ మాఫియా కార్యకలాపాలు వెలుగులోకొచ్చాయి. ఇన్ఫ్లుయెన్సర్లను ఉపయోగించి ఈ దందా నడిపిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. స్టార్ ఇన్ఫ్లుయెన్సర్లు రిన్సీ ముంతాజ్ ను అరెస్ట్ చేశారు. ఆమె వద్ద నుంచి 3 కిలోల MDMA డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో మలయాళ సినిమా రంగానికి చెందిన లింకులు బయటపడుతున్నాయి. ఐటీ ఉద్యోగులు, వ్యాపారవేత్తలు ప్రధాన కస్టమర్లుగా ఉన్నట్లు సమాచారం. లగ్జరీ హోటల్స్, ప్రైవేట్ బోట్లలో డ్రగ్స్ పార్టీలు నిర్వహిస్తున్నట్లు వెల్లడైంది. గూగుల్ పే, క్రిప్టో ద్వారా చెల్లింపులు చేసినట్లు పోలీసులు గుర్తించారు. కేసు దర్యాప్తు కొనసాగుతోంది. అశురెడ్డి, వైవి ధర్మేంద్ర మధ్య వివాహం ముదురుతోంది. ధర్మేంద్రపై తిరిగి కేసు పెడతారని అశురెడ్డి బెదిరించినట్లు వాయిస్ మెసేజ్ బయటపడింది. మే నెల వరకు సమయం ఇస్తే 1.5 కోట్ల చెల్లిస్తారని, లేకపోతే హరాస్మెంట్ కేసు పెడతారని హెచ్చరించినట్లు తెలుస్తోంది. ఈ వ్యవహారం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇద్దరి మధ్య ఉన్న వివాదం మరింత ముదురుతోంది. ఈ ఘటనపై పోలీసులు దృష్టి సారించే అవకాశం ఉంది. న్యాయపరమైన చర్యలు తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ వివాదం ప్రజల్లో చర్చకు దారితీసింది. వెంకీ, నువ్వు ఇప్పుడు మళ్ళీ ప్రవీణ్ అక్కకు ఫోన్ చేసావని చెప్పి కాల్ చేసింది నాకు. ఓకే, దట్ ఈస్ యువర్ విష్, చేసావు. నేను ఇప్పుడు నీకు మళ్ళీ చెప్తున్నాను, మే వరకు టైం ఇస్తే నీకు 1.5 తిరిగి వెనక్కి ఇచ్చేస్తాను త్రూ అకౌంట్. అర్థమైందా? త్రూ అకౌంట్ మే వరకు టైం ఇస్తే నేను నీకు మళ్ళీ వెనక్కి ఇచ్చేస్తాను. ఆ మిగిలిన డబ్బులు అంటావా, నేను లైఫ్ లో సెటిల్ అయినప్పుడు నా దగ్గర ఉన్నప్పుడు నేను ఇస్తాను. అది కూడా నేను ఇవ్వను అనట్లేదు. లేదు కుదరదు, నాకు ఇదంతా అవ్వదు అంటే పెద్ద మనుషులకి నువ్వే ఫోన్ చేసావు కదా. నా జీవితంలో పెద్ద మనుషులు ప్రవీణ గారు మాత్రమే. సో ఆ ప్రవీణ అక్కకి వేణుస్వామిని పెడతావా లేకపోతే ఇంకెవరినైనా పెట్టుకుంటావా, నేను పిలుస్తాను, నువ్వే పిలుచుకో. ఓకే, నేను ఇంకా నీ ముఖం చూడాలనుకోవట్లేదు, ఈ విషయం గురించి మాట్లాడాలనుకోవట్లేదు. నాకు మే అనే ఒక్క టార్గెట్ కనబడుతుంది. మే వరకు నేను నీకు డబ్బులు ఇవ్వాలి అంతే.
లేదు కుదరదు కాదు అంటే నేనే పెడతాను హెరాస్మెంట్ కేసు. ఎందుకంటే మా అక్కని ఇన్వాల్వ్ చేస్తున్నాడు, మా మమ్మీని ఇన్వాల్వ్ చేస్తున్నాడు, లేకపోతే మా ఇంటికి వస్తానంటున్నాడు. అసలు నా పర్మిషన్ లేకుండా నువ్వు మా ఇంటికి రావడం ఏంటి, లేకపోతే నేను మీ ఇంటికి వెళ్ళడం ఏంటి? ఇంట్లో వాళ్ళు ఇన్వాల్వ్ చేసుకోకుండా నువ్వు నేను మాట్లాడాలి, నువ్వు నేను సాల్వ్ చేసుకోవాలి అంటే నా వైపు నుంచి ప్రవీణ్ అక్క, వేణుస్వామి మధ్యలో కూర్చుంటారు. మే వరకు నేను ఆ డబ్బులు సెటిల్ చేస్తాను. అది